అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో కృష్ణాష్టమి అనేది మనకు చాలా మహత్తరమైన, మహిమాన్వితమైన పండుగ. అయితే కృష్ణాష్టమి రోజున ఈ శ్రీకృష్ణుణ్ణి మనము లడ్డూ గోపాలుడిగా అంటే బాలగోపాలుడిగా పూజించి చిన్ని చిన్ని అడుగులు ఇంట్లోకి మనం వేసి ఆ శ్రీకృష్ణుణ్ణి స్వాగతం అనేది పలుకుతాం. అయితే ఈ రోజున మనము ఎప్పుడు పూజ చేసుకుంటాము, అలాగే 2024లో ఎప్పుడు వచ్చింది అవన్నీ తెలుసుకుందామండి. దాంతోపాటుగా శ్రీకృష్ణుణ్ణి ఈరోజు తులసి దళాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ పూజించినట్లయితే చాలా మంచిది. ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి 5247 సంవత్సరాలైందని అంచనా. అయితే శ్రీ కృష్ణాష్టమి రోజున మనము 3 సార్లు అయితే పూజ చేసుకోవాలండి. అంటే 3 ఆరాధనలు అయితే ఉంటాయి. అదేమిటంటే ఉదయం, మధ్యాహ్నం అంటే సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం వేళ, అలాగే అర్ధరాత్రి ఎందుకు అంటే ఆయన జన్మించింది రాత్రిపూటే కదండి. దేవకి వసుదేవులకి ఆయన జైల్లో మధురా నగరంలో పుట్టారు కదా. కాబట్టి మనం 3 సార్లు అయితే పూజ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ వీడియోలో లాస్ట్లో అయితే చెప్తానండి. ఈ రోజున తప్పకుండా పిల్లలు లేనివారు తప్పకుండా సంతాన గోపాల మంత్రాన్ని 108 సార్లు మనము పఠిస్తే చాలా మంచిదండి. భార్యాభర్త కొద్దిగా ఉపవాసం అనేది ఉండి సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక ఉయ్యాల్లో ఉన్న స్వామిని అంటే శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో ఉన్నట్టుగా మనకి ఫ్యాన్సీ స్టోర్లో 100 రూపాయలు ఇస్తారండి. అక్కడ తెచ్చుకొని దాన్ని ఇంట్లో మనం పెట్టుకొని ఇద్దరూ కలిసి చేయి పట్టుకొని నా బిడ్డ ఇక్కడే ఉన్నాడు అనుకొని మీరు ఉయ్యాల ఊపుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఈరోజు తులసి దళాలతో పారిజాతాలతో అర్చించినట్లయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా మీ ఇంట్లో అడుగులు వేసి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు. మీరు ఇలా పాటించినట్లయితే మీకు తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. అయితే ఈ రోజున మనము స్వామివారి యొక్క పూజా విధానము అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో నేను జన్మాష్టమి అనేది 2024లో ఎప్పుడు మనం చేసుకోవాలి అన్నది చెప్తాను. ముందుగా పంచాంగం ప్రకారం స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి అలాగే రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు మనం చేసుకోవాలండి. మనం తిథి అలాగే శుభముహూర్తం చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 26 సోమవారం 2024 తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్ట్ 27 మధ్యాహ్నం 2:19 ముగుస్తుందన్నమాట. అదే రోహిణి నక్షత్రం మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 26 సోమవారం 2024 మధ్యాహ్నం 3:55 నుంచి ఆగస్ట్ 27 మంగళవారం 2024 మధ్యాహ్నం 3:38 మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఇలా అష్టమి తిథి రోహిణి నక్షత్రం కూడా 2 రోజులలో కలిసి వచ్చాయి. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు ఎప్పుడు చేసుకోవాలి అని. తిథి మనకి ఏ రోజునైతే ఉదయాన్నే ఉంటుందో అప్పుడే చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను 3 సార్లు పూజ చేసుకోవాలి 3 రకాలుగా అని. దాని ప్రకారం మొత్తం చూసుకున్నట్లయితే మనము ఆగస్ట్ 26 సోమవారం 2024 మనము ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి అనేది చేసుకోవాలి. నిశ్చిత పూజకాలం అనేది ఉంటుంది. పూజాకాలము అది ఎప్పుడంటే ఆగస్ట్ 26 అర్ధరాత్రి అంటే మనకి ఆగస్ట్ 27 పుట్టింది. మనం న్యూ ఇయర్ అంటాం కదండి. డిసెంబర్ 31 అయిపోయి జనవరి 1. దాని ప్రకారంగా మనము అర్ధరాత్రి అంటే మంగళవారం స్టార్టింగు అలాగే సోమవారం అర్ధరాత్రి అన్నమాట. ఆ టైంలో 12:05 నుంచి 12:51 వరకు నిశ్చిత కాలం అయితే ఉంటుంది. ఆ టైంలో చేసుకోవాలి. ఇలా మనము మీరు ఆగస్ట్ 26 చేసుకునే వాళ్ళు ఒక్క పూటే చేస్తాము అన్న వాళ్ళు సాయంత్రం నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదు మేము 2 పూట్ల చేయాలి 3 పూట్ల చేయాలి అన్న వాళ్ళు ఆగస్ట్ 26 సోమవారం ఉదయం అలాగే సాయంత్రం దాంతోపాటుగా నిశ్చిత కాలంలో అంటే అర్ధరాత్రి పూట చేసుకోవచ్చు. మీకు ఒకవేళ 26 కుదరని వాళ్ళు 27 అయినా కూడా పొద్దున ఉదయాన్నే చేసుకోవచ్చండి. అంతవరకే తిథి ఉంది కాబట్టి. ఇలా శ్రీకృష్ణాష్టమిని ఎలా చేసుకోవాలి, మనం ఏ విధంగా జరుపుకోవాలి, నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. దానికోసం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.